ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో 3 రోజులు తిరుమలలో ఆర్జిత సేవలను రద్దు చేశారండి. అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించి ఇంకా శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ శ్రీవారి సేవలో భాగంగా కొన్ని కొత్త సేవల్ని కూడా టీటీడీ వారు త్వరలో యాడ్ చేయబోతున్నారు. అవి ఏ సేవలు అనే దానికి సంబంధించి అండ్ అలాగే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఎస్వి మ్యూజియం ని త్వరలో ఓపెన్ చేస్తున్నారండి. ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనే దానికి సంబంధించి అండ్ అలాగే లాస్ట్ సండే అంటే ఏప్రిల్ 19వ తేదీన మన ఛానల్లో లైవ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా సాయంత్రం మన ఛానల్లో లైవ్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ లైవ్ కు సంబంధించి అండ్ అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటై ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ఆర్జిత సేవలను 3 రోజులు రద్దు చేశారు అని చెప్పాను కదండి. ఏప్రిల్ 25, 26, 27 అంటే నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజులు కూడా తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. పద్మావతి పరిణయోత్సవాల కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 2 రకాల ఆర్జిత సేవలను నిన్న, ఈ రోజు, రేపు ఈ 3 రోజులు కూడా టీటీడీ వారు రద్దు చేశారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో కల పరిణయోత్సవ మండపంలో ఈ పద్మావతి పరిణయోత్సవాలను టీటీడీ వారు వైభవంగా నిర్వహిస్తున్నారు. నిన్న మొదటి రోజున గజవాహనంపై స్వామివారు వేంచేపు చేశారు. ఈ రోజు 2వ రోజున అశ్వవాహనంపై స్వామివారు పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. రేపు అంటే చివరి రోజున గరుడ వాహనంపై స్వామివారు ఈ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. సో ఎవరైతే ఈ రోజు, రేపు తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా ఈ పద్మావతి పరిణయోత్సవాలను కనులారా వీక్షించి దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఎస్వి మ్యూజియం ఆధునికీకరణ పనులు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. అయితే ఈ పనుల పురోగతిపై రీసెంట్ గా టీటీడీ అడిషనల్ ఈవో గారైన శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆధునికీకరణ పనులు వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలి అని బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమలకు విచ్చేసినప్పుడు ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ ఎస్వి మ్యూజియం ని ఓపెన్ చేయించాలి అని, అందుకు తగ్గట్టుగా త్వరితగతిన ఈ పనులు పూర్తి చేయాలని అధికారులను అడిషనల్ ఈవో గారు ఆదేశించడం జరిగింది. అంటే ఈ 2026వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వర్యులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి తిరుమలకి చేరుకుంటారు. ఆ సమయంలోనే ఎస్వి మ్యూజియం ను కూడా ఓపెన్ చేయించడం జరుగుతుందండి. అంటే సెప్టెంబర్ నెలలో ఈ ఎస్వి మ్యూజియం అనేది భక్తులకి అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ తిరుమలలో భక్తులకి మెరుగైన వసతి సదుపాయం, PAC-1 ఆస్థాన మండపాల ఆధునికీకరణ, శ్రీవారి సేవ వ్యవస్థ బలోపేతం, భక్తుల అభిప్రాయాలతో మెరుగైన సేవలు అందించడం అనే అంశాలపై టీటీడీ ఈవో గారైన శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు రీసెంట్ గా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రతి రోజు కూడా వేలాదిగా తిరుమలకు వచ్చే భక్తులకి తిరుమలలో ఉన్న వసతి సదుపాయాలు సరిపోవడం లేదు అని, అందుకు తగ్గట్టుగా వసతి సదుపాయాలను మరింత విస్తరించేలా ఏర్పాట్లు చేయాలి అని అండ్ అలాగే PAC-1 ఆస్థాన మండపాల ఆధునికీకరణ, ఇంకా శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి ఇతర ఆలయాలకు కూడా విస్తరించేలా చేయాలి అని అధికారులకు సూచించారు. అండ్ అలాగే శ్రీవారి సేవలో భాగంగా మరికొన్ని కొత్త సేవలు అంటే వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్లు ఇలా ఈ 4 రకాల కొత్త శ్రీవారి సేవను కూడా భవిష్యత్తులో భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలి అని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలి అని అధికారులకు ఈవో గారు సూచించడం జరిగింది. సో ఈ సేవలు కూడా భక్తులకి అందుబాటులోకి వస్తే మరింత మంది భక్తులు శ్రీవారి సేవ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ లాస్ట్ సండే అంటే ఏప్రిల్ 19వ తేదీన మన ఛానల్లో లైవ్ ఇవ్వడం జరిగిందండి. ఇలాగే ప్రతి వారం కూడా ఛానల్లో లైవ్ ఇవ్వండి, భక్తులకున్న సందేహాలు క్లారిఫై అవుతాయి మేడం అని కొంతమంది భక్తులు అడుగుతున్నారు. మరికొంతమంది ఈ లైవ్ అనేది కేవలం మెంబర్స్ కి మాత్రమేనా మేడం, భక్తులందరికీ కూడా అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఒకసారి తెలియజేస్తానండి. భక్తులందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇక ప్రతి వారం కూడా మన ఛానల్లో లైవ్ ఇవ్వడానికి
ట్రై చేస్తాను. అయితే ఛానల్లో ఇచ్చే లైవ్ అనేది కేవలం మెంబర్స్ కి మాత్రమే కాదండి, భక్తులందరూ కూడా ఆ లైవ్ లో జాయిన్ అయ్యి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. కాకపోతే మన ఛానల్లో మెంబర్స్ గా జాయిన్ అయ్యి ఛానల్ కి సపోర్ట్ చేస్తున్న వారికి ఫస్ట్ ప్రియారిటీ కింద లైవ్ స్టార్ట్ చేసిన 30 నిమిషాల వరకు, అంటే లైవ్ ని స్టార్ట్ చేసిన ఒక అరగంట పాటు ఛానల్ మెంబర్స్ కి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 30 నిమిషాల తర్వాత భక్తులందరికీ కూడా, అంటే ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా లైవ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, మన ఛానల్లో ఇచ్చే లైవ్ అనేది స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఛానల్ మెంబర్స్ కి మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ మన ఛానల్ ఫాలోవర్స్ అందరికీ కూడా యాక్సెస్ ఉండేలా పబ్లిక్ చేయడం జరుగుతుందండి. ఇది ఒకటే డిఫరెన్స్. ఈ రోజు కూడా సాయంత్రం 6:30 మన ఛానల్లో లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లైవ్ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నానండి. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు కూడా స్క్రీన్ పై కనిపిస్తూ మీ డౌట్స్ ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 25వ తేదీ శనివారం రోజున 80,350 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 36,597 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,27,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.